ఐబొమ్మ వెబ్సైట్ కేసులో గత నెల 14న అరెస్ట్ అయిన రవికి మొత్తం 3 కేసుల్లో పీటీ వారెంట్కు అనుమతి లభించిందని ఆయన న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. కాపీరైట్, సినిమాటోగ్రఫీ చట్టాల్లో 3 ఏళ్ల వరకే శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు. పోలీసులు విచారణకు సహకరించలేదని మెన్షన్ చేసినప్పటికీ కూడా రవిపై కావాలని తప్పుడు సెక్షన్లు బనాయించారని, జోడించిన సెక్షన్లను బెయిలబుల్ కావడంతో బుధవారం తప్పకుండా బెయిల్ వస్తుందని న్యాయవాది ధీమా వ్యక్తం చేశారు. రవిని 3 కేసెస్లో పీటీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 1042, 347 అండ్ ఇంకొక క్రైమ్లో 3 కేసెస్లో తనని పీటీ రెగ్యులరైజ్ చేసి జడ్జ్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే బెయిల్పై విచారణ ఎలా జరిగింది? బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ అయినాయండి. నా వాదనలు, పీపీ గారి వాదనలు జడ్జి గారు వివరంగా విన్నారు. ఫర్దర్ హీరింగ్ కోసం 3వ తారీఖు పోస్ట్ చేశారు. ఏ సెక్షన్లు రవికి బెయిల్ వస్తుందని బలంగా ఉన్నాయి? ఇప్పుడు మా వాదన బిఎన్ఎస్ చట్టం అనేది ఈ కేసులో రవికి అప్లికబుల్ కాదనే మా వాదన. ఈ కేసులో మ్యాక్సిమం ఉంటే కాపీరైట్ యాక్టు, సినిమాటోగ్రఫీ యాక్టు, ఐటీ యాక్ట్ అప్లికబుల్. అందులో మ్యాక్సిమం 3 years పనిష్మెంట్ ఉంది కాబట్టి రవికి బెయిల్ ఇవ్వమని చెప్పేసి మా వాదనలు వినిపించారు. బుధవారం బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం.